మరి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ విశేషాలు చూద్దాం. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ టీసీఎస్ అనేదాన్ని వైద్యం అలాగే ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పి వన్ టైం మెజర్లో చేసేదాన్ని కట్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ చేశారు. అది ప్రస్తుతం ఉన్న 5% నుండి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2% కట్ చేయడం ఈ బడ్జెట్లో విశేషం అని చెప్పచ్చు. అలాగే ఒకసారి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ప్రత్యేకమైన డిక్లరేషన్ స్కీమ్ కింద టెక్నికల్ ఎంప్లాయీస్కి అలాగే ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే కొంత ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే 1 కోటి లేక అంతకు మించి అసెట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో సపోజ్ అది డిక్లేర్ చేయకపోతే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్లో అది పట్టుకుంటే తప్పనిసరిగా భారీగా పెనాల్టీ విధించే అవకాశం ఉందని ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, వాట్లకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో. ఇది ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన ఊరట అనే చెప్పవచ్చు. అలాగే ట్యాక్స్ హాలిడే అనేది 2047 వరకు ఇచ్చారు. ఎవరికంటే ఫారిన్ కంపెనీలు ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ ఇండియన్ డేటా సెంటర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాయో వారికి 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా బిగ్ సపోర్ట్ అనే చెప్పచ్చు. అలాగే మరి ఫారిన్ ట్రావెల్ వెళ్ళే వాళ్ళకు కూడా ఫారిన్ ట్రావెల్ చీప్ కాబోతోంది. అలాగే టీసీఎస్ అది చెప్పాను కదా ఇప్పుడే, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ రేటు ఓవర్సీస్ టూర్స్ మీద ప్యాకేజ్ రెడ్యూస్డ్ ఏంటంటే 5% నుంచి 20% వరకు, అంటే 5.20% నుంచి 2%కే తగ్గించేశారు. సో తప్పనిసరిగా ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయమే. అలాగే బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించడానికి స్పెసిఫిక్గా కొన్ని మైక్రోవేవ్ ఓవెన్స్ మీద కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. మరిన్ని కూడా మళ్ళీ మరో వీడియోలో చూద్దాం.